ఓషోని ఎన్నో అన్నారు, విషం పెట్టి చంపేశారు. యేసుక్రీస్తుని ఎన్నో అన్నారు, విషం పెట్టి చంపేశారు. ఒక భూమండలం అంతా నేను అనేది లేకుండా మన అన్న ప్రపంచంలో ఉండాలన్న సోక్రటీస్ గారికి విషం పెట్టి చంపేశారు. ఒక సత్యాన్ని ప్రపంచానికి చెప్పిన ప్రపంచం అంతా ఎట్లా ఉందంటే రాక్షసమయంగా ఉంది, అజ్ఞానమయంగా ఉంది. వీళ్ళు అజ్ఞానంగా ఉన్నారు, వీళ్ళకి ఏం చెప్పినా సరే అర్థం కాదు అని ఏ మహానుభావుడని అయిపోయాడా? ఈ ప్రశ్నకు నాకు మీ అందరి దగ్గర నుంచి సమాధానం కావాలి. ఏ మహానుభావుడైనా భూమి మీద అవతరణ తీసుకున్న వారు, ఒక శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఏం చేయాలో అది చేసి వెళ్ళారా, అందరూ అన్నారని ఆగిపోయాడా? ఒక ఓషో అంటే ఎవరండి? బుద్ధుడి దగ్గర కాశ్యపుడు, ఆయన ముఖ్యమైన శిష్యుల్లో ఒకరు. బుద్ధుడు చనిపోతూ ఒక కమలాన్ని ఆయనకి ఇచ్చి వెళ్ళారు, ఏం మాట్లాడలేదు. ఆ సందేశంలోనే సమస్తము ఉంది, ఆ కమలంలోనే ఉంది. ఈ భూమి మీద అద్భుతమైన సృష్టిస్తే ఆనందం పోయి దుఃఖంగా జీవిస్తున్నారు. ఈ ఆనందం ఇలా ఉంటుంది, ఈ శాస్త్రం ఇలా ఉంది, జీవితం అంటే ఏంటి, జీవిత శాస్త్రం అంటే ఏంటి, అన్నీ ఇందులో ఉన్నాయి. నువ్వు మళ్ళీ జన్మెత్తి దీన్ని నువ్వు చెప్పాలి అనేది సందేశం ఆ తామర పువ్వు ద్వారా ఆయనకి ఇచ్చారు. అప్పుడు ఆయనే ఓషో మన భగవాన్ రజనీష్గా పుట్టాడు. ఒట్టి రజనీష్ ముందు, తర్వాత తను తాను గుర్తు తెచ్చుకుని తెలుసుకుని, ఆయన చిన్నప్పటి నుంచి ఆల్రెడీ మాస్టర్, ఆయన అన్ని చెబుతూ అందరూ భగవాన్ అన్నారు, భగవాన్ రజనీష్. తర్వాత ఆయన జీవిత శాస్త్రాన్ని, ఫిలాసఫీ, జీవితం అంటే ఏంటి, ఒక శాస్త్ర పద్ధతిలో. వంకాయ కూరలో నీళ్ళు పోసి వండితే కూర అయిపోతుంది, కానీ వంకాయ మసాలా పెట్టి వండటం, ఇంకొక రకంగా వండటం, ఇంకొక రకంగా వండటం, ఇదంతా శాస్త్ర పద్ధతి. సైన్స్ ఎవరు కాదనరు, శాస్త్ర పద్ధతిలో జీవితం ఎలా జీవించాలనేది ఆయన చెప్పారు. కానీ శాస్త్ర పద్ధతిలో జీవితం అంటే జీవించటం కాదు, మన సంస్కృతిది మనకు తెలిసినట్టు జీవిస్తున్నాము అని చెప్పి మనం అనుకున్నాం. ఇది ఒకళ్ళు చెప్పాలా అనేది కొంతమంది అన్నారు, కానీ ఒకళ్ళు చెప్పాలా అంటే అంతటి బుద్ధ భగవానుడు ఇచ్చిన సందేశాన్ని నువ్వు ఈ సందేశం రాంగో అని అన్నారా ఎవరైనా? కృష్ణుడిచ్చిన సందేశం తప్ప, బుద్ధుడిచ్చిన సందేశం తప్ప, శాస్త్ర పద్ధతిలో జీవించటం, శాస్త్ర పద్ధతిలో మాట్లాడటం ఎరుకతో, శాస్త్ర పద్ధతిలో భోజనం తీసుకోవడం, శాస్త్ర పద్ధతిలో సంసారం తెలియదు. ఇవన్నీ ఆ శాస్త్ర పద్ధతిలో ఆయన పాయింట్ తీసుకుని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పాల్సింది చెప్పారు. దాన్ని వితండం చేసి నాశనం చేసే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు? అప్పుడు ఉన్నారు, ఆయన అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కంప్లీట్ ఈ భూమి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఎప్పుడూ ఉంటారు. ఒక అద్భుతమైన సంస్థ పైకి వస్తుందంటే దాన్ని నాశనం చేయడానికి కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. కానీ అలాంటి మహానుభావుడు భయపడ్డా? భయపడితే ఇంకా జన్మే తీసుకోడు. ఒక అజ్ఞాని భయపడతాడు, ఒక జ్ఞాని భయపడ్డాడు.